డీటెయిల్ చూస్తే దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. కర్తవ్య పథలో వందే మాతరం థీమ్తో వేడుకలు నిర్వహిస్తున్నారు. 6,050 మంది సైనికులతో పెరేడ్ చేశారు. 17 రాష్ట్రాలు 13 కేంద్ర ప్రభుత్వ శకటాలు ఇందులో పాల్గొన్నాయి. ఈ పెరేడ్కు 10,000 మంది ప్రత్యేకమైనటువంటి అతిథులు వచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్లోని అమరావతిలో తొలిసారిగా రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి శాసనసభలో జెండాను ఆవిష్కరించారు. అమరావతి రాయపూడి దగ్గర జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ జాతీయ జెండాను గవర్నర్ అబ్దుల్ నజీర్ ఎగురవేశారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు దగ్గర జెండాను ఆవిష్కరించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ హైకోర్టు వద్ద జెండాను ఎగురవేశారు. ఇటు తెలంగాణ అసెంబ్లీ మండలిలో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్, మండలిలో చైర్మన్ గుత్తా జెండాను ఆవిష్కరించారు. సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్స్లో గణతంత్ర వేడుకలకు భారీ ఏర్పాట్లు చేశారు. గవర్నర్ జెండాను ఎగురవేశారు. అనంతరం గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఇక జిల్లాల కేంద్రాల్లో గణతంత్ర వేడుకలను జిల్లా కలెక్టర్లు నిర్వహించారు.